ఏమంటారంటే మేము దాదాపుగా అంత కొన్నాము. ఇక్కడ పంటలు అక్కడిక్కడ కొన్ని ఉన్నాయని అంటారు. అది కొన్ని కొన్ని ఏం లేవు. చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు 2 నెలలు నాదే 2 నెలలు ఇప్పుడు నేను ఊరి కోసి. హ్మ్. పట్టి కూడా నెలైతుంది. హ్మ్. చాలా మంది అట్లనే ఉన్నాయి. హ్మ్. కిరాయి పట్టాలు తెచ్చుకుంటున్నాం. ఒక పట్టకి రూ. 20. హ్మ్. ఇప్పుడు 2 నెలల సంది వింటాం. మేము చేసిన కష్టం ఏముంది? ఆ పట్టాలోనికి గట్టవలసి వస్తుంది. మిషన్‌కి హ్మ్. ఎండబోసినందుకు, పట్టినందుకు. మాకేం లాభం ఉంది అందులో ఇగ? ఏం ఇగ లేదు గదా! ఏమంటారు మరి మీ అధికారులు గాని, ఎమ్మెల్యే గాని లారీ వీళ్ళందరూ? ఇక్కడి నుంచి మేము అక్కడి నుంచి పిలిపిస్తున్నాం. ఇక్కడి నుంచి ఏసిస్తున్నాం. అక్కడ లారీ వాళ్ళు లోడు తీసుకుంటలేరు. మరి మేమేం జేయం దానికి? ఇక్కడి నుంచి ఎందుకు అయితే మేము తీసుకుంటలేరు? లారీలో వాళ్ళు ఇప్పుడు తీసుకుపోయిన తర్వాత. తాళొస్తుందని అంటుర్రు. ఇప్పుడు మొత్తం పంట మాత్రము అందరికి దోమకాటొచ్చి పోయింది. హ్మ్. దానికి అందరి రైతులయి కదా! ఒక రైతు కట్టింగ్ అంటుర్రు. ఒక రైతుకి కట్ కాలేదంటున్నారు. మరి సీరియల్ ప్రకారం ఉంటలేదు. సీరియల్ అంటే సీరియల్ చూసి ఆ సీరియల్ ప్రకారం అస్సలు నడుస్తలేదు. హ్మ్. రాజకీయ పరంగానే నడుస్తున్నది. ఆ! హ్మ్. అంటే ఇగ రాజకీయంగా ఆ! పలుకుబడినోళ్ళయి తాలుంటలేదు. మీ మాత్రం ఆ! తాలుంటారంటారా? మామూలుగా ఇప్పుడు 1000 బస్తాలోడు అట్లనే ఆగుతున్నాడు. 1000 బస్తాలోని ముందు పోతున్నాయి. ఎనకకొచ్చినా కూడా 200 బస్తాలోడు ముందుకొచ్చినా అది ఆడనే ఆగిపోతుంది. హ్మ్. మరి అట్లా ఎందుకు అయితుందని అడిగితే అడిగినోళ్ళు నిలదీసినోళ్ళే తర్వాత వాళ్ళ మనసులో పెట్టుకొని ఎట్లా చేయాలి అట్లా చేయాలి అంటున్నారు. మరి అదంతా ఉద్దేశం ఎందుకని? ఇప్పుడు ఈ తాళ్ళు మీరిక్కడ తీసేసారు గదా! తీసేస్తున్నాం మళ్ళా ఎందుకు పడుతున్నాం. తాలున్నదని చెప్పేసి చేస్తుర్రు? తాళ్ళు ఉన్నదని అంటున్నారు మళ్ళా. ఇప్పుడు ఆ పంటనే అట్లా పండింది కదా! గట్టిగా పండలేదు. హ్మ్. మనమైతే పట్టినం, చేసినాం. హ్మ్. పంట గట్టిగా పండని దానికి మనం ఏం చేస్తాం చెప్పు? దానికి తగ్గ అన్ని మందులు అన్ని సరఫరా చేస్తిమి. హ్మ్. పట్టిస్తిమి. 10, 15 వేలు పెట్టి పట్టిస్తిమి. 10 వేలు పెట్టి మందిని పెట్టి ఎండపోస్తిమి. దానికి ఏం లాభం? ఇప్పుడు రైతులమే కదా ఆగమయ్యేది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎన్ని రోజులైతుంది మీరు మాదే 2 నెలలైతుంది. 2 నెలలు. హ్మ్. ఇప్పుడు ఈ 2 నెలలలో మళ్ళా నాటేసే వచ్చినాయి. వచ్చింది. ఏముంది ఇప్పుడు రోని కార్తేనా ఇప్పుడు నార్లు పోసే సీజనే. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇగ ఇవి మొలకొచ్చినట్టున్నాయి ఇగ ఇక్కడ వర్షం వచ్చి. మొలకొస్తాయి. హ్మ్. నాది మొలకొస్తదనే జేసీబీ పెట్టి పోసుకున్నా నేను మొన్న. ఆ! వంపులుంది జోకూరు అంటే సీరియల్ ప్రకారం అన్నారు. ఆయన జేసీబీ పెట్టి మళ్ళా తర్ల పోపించుకున్నా. 15,000 పెట్టి పట్టించుకున్నా. మళ్ళా జేసీబీ పెట్టి రాసి మంచిగా చేసుకున్నా. హ్మ్. హ్మ్. అగో ఆ లాస్ట్ రాశి నాదే. వంపుల్నే ఉంది. ఇగో వీళ్ళందరూ చూసిర్రు. నా రాశి వంపుల్నే ఉన్నది. ఒకరొకరికి మొత్తం ఇప్పుడు ఒక ట్రాక్టర్ కోసుకొచ్చిరనుకో మళ్ళా 10 ఎకరాలు వడ్లొచ్చిందాక ఆ ప్లేస్ అట్లనే ఉంటది. హ్మ్. మనం పక్కకు పట్ట తీయనియ్యరు. హ్మ్. ఎందుకు తీయనియ్యరు? మీరు అడగొచ్చు అంటే మేమేం చేయమంటారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరందరూ రైతులందరూ ఐక్యమై మరి అన్ని కొనాలని చెప్పేసి అడగడం అట్లాంటివి ఏం చేస్తలేరా మరి? ఎవ్వరు చేయట్లేరు. ఆ! ఎందుకు ప్రాబ్లమ్ ఎవ్వరు ఏంటి? లారీ పోయింది వాళ్ళదే చూసుకుంటున్నారు. ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించట్లేరు గదా! ఆ! ఇప్పుడు నా ఇల్లు నిండింది, నా కడుపు నిండింది నా వరకే అంతే. హ్మ్. ఇంకోరి గురించి అవసరం లేదు అంటుర్రు. హ్మ్. హ్మ్. మళ్ళీ ఇట్లా అధికారులు గూడా ధర్నా చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దని కూడా చెప్తున్నారంట గదా! అంటే ధర్నా చెయ్యొద్దంటారు. ఇప్పుడు ధర్నా చేస్తే ఎట్లా ఉంటదంటే గాని మేమే రైతులమే గదా ఆగమయ్యేది ఎట్లా ఉన్నా గూడా. హ్మ్. ఆ! ఇప్పుడు వాళ్ళు గూడా అధికారులైనా మంచినోరు. అందరం మేము రైతులం 24 గంటలు కష్టం చేసి ఎండకెండి, వానకొని పండించిన పంట ఈడికొచ్చినంక కొనట్లేరు. ఆడికి పోయినంక కటింగ్ అంటుర్రు. ఎటు చూడు మేము రైతులమే లాస్ అయితున్నాం. హ్మ్. అధికారులదేముంది వాళ్ళకొచ్చేది సాలరీ చూసుకుంటుర్రు ఖతం. హ్మ్. ఎవరైనా సాలరీ చూసుకుంటుర్రు. ఆగమయ్యేది రైతులమే ఆగమైతున్నాం. అంటే ప్రతి సంవత్సరం ఇట్లనే ఉంటదా? ఈసారే ఇట్లా జరుగుతున్నది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది? ఇగ ఆయనున్నప్పుడు పోయినయి వడ్లు ఎవ్వరుండా అధికారులు ఎవ్వరుండదని అవసరం ఉండదు. మన రైతులకు 24 గంటలు అప్పుడు ఎట్లా నడిచిందో అట్లా వడ్లు ఎమ్మటెమ్మటి కాలయ్యి రైతులు బాగుపడతట్టుంటే చాలు. ఇప్పుడు ఎవరు 10లో ఎవరున్నారని మనం అర్థం చేసుకోవద్దు. రైతులం బాగుపడ్డది ఒకటి లెక్క. ఇప్పుడు కొన్నోళ్ళే ఫస్ట్ కొన్నోళ్ళే వాళ్ళకి డబ్బులు ఇచ్చిరటనా మరి? వచ్చినాయంట 3 రోజులకే వస్తున్నాయంట ఆ! డబ్బులు. హ్మ్. డబ్బులు మాత్రం 3 రోజులకే పడుతున్నాయంట. ఆ! ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైతుందంటే రైస్ మిల్లులు కావాలని ఆపుతారా? లేకపోతే అదే పాపం అర్థం కావట్లేదు. హ్మ్. హ్మ్. వాళ్ళకేమన్నా కమిషన్ తక్కువైతుందటనా మరి? తెలవదు కమిషన్ గూడా మనకు అంత. హ్మ్. మీరు మీరు ఎమ్మెల్యేకు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసిర్రా ఎమ్మెల్యేకు, మేమేం ఎంపీకు? చేయలేదు. ఆ! అంటే మేమంతా మీరు మీరు వాడికేం ఓట్లేసి గెలిపించిర్రు గదా! మీరు వాళ్ళని కాకపోతే ఎవరిని అడుగుతారు మరి? ఇగ అంత దూరం ఏం పోలేదు. ఆ! అంత అంటే దూరం ఏం భయం వాళ్ళని అడగడానికి భయమా? లేకపోతే మీ కన్నీళ్ళు చెప్పుకోవడానికే కదా మాకే వాళ్ళున్నది కూడా. మేము రైతులం ఎవరినైనా అడిగే అధికారం మాకున్నది. ఆ! మాకేం భయం లేదు దానికి.